హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఇది ఖచ్చితంగా యూనివర్స్ మీకోసం అందిస్తున్న మెసేజ్ అండి. ఎప్పుడైనా మీరు ఆలోచించారా, కొన్ని విషయాలు కేవలం మీ ముందు మాత్రమే ఎందుకు వస్తాయి? కోట్లాది మంది ప్రజల్లో మీరు మాత్రమే ఈ వీడియో ఎందుకు చూస్తున్నారు? దీన్ని కేవలం యాదృచ్ఛికమని భావించకండి. ఎందుకంటే ఇది యాదృచ్ఛికమైతే కాదు. ఇదొక విశ్వం యొక్క పిలుపు, నీకు స్వయంగా పంపిన దైవ సందేశం అనుకోండి. నీవు ఇక్కడికి చేరుకోవడం నీవు ఎన్నుకోబడ్డావని నిరూపిస్తుంది. అవునండి, నీవు సరిగ్గా విన్నావు. ఈ సందేశం విశ్వం పిలిపించిన వారు మాత్రమే చూడగలరు. మిగిలిన వారు ఈ వీడియోని చూడలేరు, ఎందుకంటే వారి ఆత్మ ఇంకా సిద్ధంగా లేదు అని అర్థం. కానీ మీరు సిద్ధంగా ఉన్నారని అర్థం. నీ ఆత్మ మేల్కొంటుంది. మీ జీవితంలో ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం తెరవబడుతుంది. మీ పేరు పిలవబడలేదు, కానీ మీ ఆత్మ పిలిచింది. నీవు ఈ వీడియో పైకి క్లిక్ చేసిన క్షణంలోనే నీ జీవితంలో ఒక అద్భుతమైన ద్వారం తెరవబడింది మిత్రమా. ఇప్పటి నుండి కొన్ని విషయాలు మారబోతున్నాయి. సంఘటనలు వేగవంతమవబోతున్నాయి. ఆగిపోయిన ప్రతిదీ ఇప్పుడు ప్రారంభించడం మొదలుపెట్టింది. ఎందుకంటే యూనివర్స్ ఇప్పుడు మీ సహాయం కోసం సక్రియమైనది. నీలో ఒక శక్తి ఉంది, ఒక వెలుగు ఉంది. దాన్ని నీ వైపు పూర్తిగా అర్థం చేసుకోలేదు, కానీ ఇప్పుడు దాన్ని గుర్తించే సమయం మాత్రం వచ్చింది. విశ్వం మీతో చెబుతుంది, నీ ఆత్మ చాలా బాధలను సహించింది, కానీ ఇప్పుడు నీకు జవాబు ఇచ్చే సమయం వచ్చింది. నీవు ఎన్నో రాత్రులు పదే పదే అడిగిన ప్రశ్నలు, హృదయంతో చేసిన ప్రార్థనలు, ఈరోజు వాటికి సమాధానం లభించబోతుంది. నీవు నీపై నమ్మకాన్ని కోల్పోయినా వేచి ఉండి అలసిపోయిన వినిమిత్రమా, నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను సిద్ధం చేశారు. ఈరోజు ఈ సందేశం సాధారణమైనదైతే కాదు. ఈరోజు జరుగుతున్న ఒక ఆధ్యాత్మిక అన్లాకింగ్. నీవు ఎందుకు ప్రత్యేకమైన వాడివి తెలుసా? ఈ వీడియో ప్రతి ఒక్కరికి కనిపించదండి. ఇంకా లౌకికమైన భ్రమలో చిక్కుకున్న వారు, తమ ఆత్మ పిలుపుని వినలేని వారు ఈ సందేశాన్ని చూడలేరు. కానీ మీరు ఇక్కడ ఉన్నారు అంటే నీ ఆత్మ ఇప్పుడు మేల్కొంది. యూనివర్స్ నీ కోసం మార్గాలు తెరిచింది. యాదృచ్ఛికాలు ఇప్పుడు సంకేతాలుగా మారబోతున్నాయి. సంకేతాలు ఇప్పుడు నిజాల అనుభవాలుగా మారబోతున్నాయి. నీకు ఇంతకుముందు అదృశ్యంగా ఉన్న అవకాశాలు లభిస్తాయి. నీ ఆత్మ కోసం పంపబడిన వ్యక్తులు నీకు దొరుకుతారు. నీ లక్ష్యం వైపు నిన్ను చేర్చే పరిస్థితులు నీకు లభిస్తాయి. ఇప్పుడు నీవు ఈ సందేశాన్ని లోతుగా ఆలోచించాలి. మరి దీన్ని కేవలం వినడం కాదు, నీ లోపలికి తీసుకో. కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం నీ హృదయంతో చెప్పు, నేను సిద్ధంగా ఉన్నాను. విశ్వం నాకు పంపే ప్రతిదీ నేను స్వీకరిస్తాను. ఈ యొక్క వాక్యం నీ జీవితంలో అద్భుతాలను ప్రారంభిస్తుంది. ఇప్పుడు కొన్ని విషయాలు హఠాత్తుగా మారబోతున్నాయి. ఇంతకుముందు నిన్ను అర్థం చేసుకొని వారు ఇప్పుడు నీ వైపు ఆకర్షితులు కాబోతున్నారు. ఇంతకుముందు అడ్డంకులు ఉన్న చోట ఇప్పుడు ప్రయత్నం లేకుండానే మార్గాలు సులువుగా ఏర్పడతాయి. ఇంతకుముందు మూసుకున్న ద్వారాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా తెరవబడతాయి మీకోసం. నీ జీవితంలో సంకేతాలు కనిపించడం ప్రారంభమవుతాయి మిత్రమా. నీ మనసులో ఉన్న ప్రశ్నలు ఇప్పుడు క్రమంగా విడిపోతాయి. ప్రతి సమాధానం ఒక అనుభవంగా మారుతుంది. ప్రతి జవాబు నీకు బయట కాదు, లోపల దొరుకుతుంది అని అర్థం. నీవు నీతో కనెక్ట్ అయినప్పుడు ఏ భ్రమ, భయం లేదా దుఃఖం నీ దగ్గరకు రానే రావు. ఎందుకంటే అప్పుడు నీవు అర్థం చేసుకుంటావు. కాబట్టి నీవు సెలెక్ట్ చేయబడిన ఒక వ్యక్తివి. నీవు ఏ దిశలో వెళ్తున్నావో తెలియకపోయినా నీ ప్రతి అడుగును ఒక అదృశ్య శక్తిని ఆత్మ యొక్క నిజమైన లక్ష్యం వైపు మళ్లిస్తూ ఉంటుంది. విశ్వం ఎప్పుడూ పదాలతో మాట్లాడదు, భావనలతో మాట్లాడుతుంది. కొన్నిసార్లు ఒక అపరిచితుని మాటల్లో, కొన్నిసార్లు హఠాత్తుగా దొరికిన పాత వస్తువులు, లేదా కొన్నిసార్లు ఈ వీడియో ద్వారా కోట్లాది మందికి కాకుండా సెలెక్ట్ చేయబడ్డ ఆత్మలకు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. నీవు దీన్ని చూసావు అంటే మాత్రం నీవు ఖచ్చితంగా విశ్వం పిలువబడ్డావు అని అర్థం. ఈ వీడియో ప్రతి ఒక్కరికి కనిపించదండి. ప్రతి ఒక్కరి దీన్ని చూడలేరు, ఎందుకంటే ఇది సాధారణమైన సందేశం కాదు. ఇది ఒక జాగృతి, ప్రతిదీ చూసే ఆ శక్తి నుండి వచ్చిన ఆహ్వానం. నీవు నిన్ను కోల్పోయినప్పుడు నీకు తెలిపే శక్తి నుండి వచ్చింది. నీ జీవితంలో వచ్చిన ఏ బాధ అయినా సరే అది యాదృచ్ఛికంగా రాలేదు. నీవు బాధపడిన కారణం కేవలం దురదృష్టం కాదు, ఆ బాధలో కూడా ఒక సిద్ధాంతి దాగి ఉంది. నిన్ను పాత బంధాల నుండి విడిపించి కొత్త లక్ష్యాల వైపు నడిపించడానికి ఇది జరిగిందని అర్థం చేసుకోండి. మీ హృదయం త్వరగా గాయపడుతుంది, కానీ నీవు ఎప్పుడైనా ఆలోచించావా, బహుశా నీ ఆత్మ చాలా లోతైనది కాబట్టి ఇలా జరుగుతుందేమో అని?
బహుశా నీవు ఈ భూమికి మాత్రం చెందిన వాడివి కాదు. నీవు ఉన్నత శక్తులతో సంబంధం కలిగి ఉన్నావు. నీవు కేవలం జీవించడానికి జన్మించిన లక్షలాది ఆత్మలతో ఒకడివి కాదు. నీవు ఏదో మార్పు చేయడానికి, ఏదో ప్రత్యేకమైన పని చేయడానికి పంపబడ్డావు అని తెలుసుకోండి. అందుకే అందరి జీవితంలో సుఖ సంతోషాలు ఉన్నప్పుడు నీ జీవితంలో సంఘర్షణలు ఉంది. అందరికీ సులువుగా అన్నీ లభించినప్పుడు నీకు మాత్రం ప్రతిదీ నెమ్మదిగా లభించింది, పోరాడితే లభించింది. ప్రతిసారి ఏదో కోల్పోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు విశ్వం చెబుతుంది, యూనివర్స్ ఇక నీకు లేదు అనేదే లేదు, అన్నీ నీకు అందిస్తాను అంటుంది. యూనివర్స్ మీకు అందించిన ఈ సందేశం కాబట్టి మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పుడు నీ సమయం వచ్చింది. నీకు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసావో కదా, అది ఇప్పుడు నీకు లభించబోతుంది మిత్రమా. బహుశా నీవు ఇటీవల చాలా అలసటగా అనిపించుండొచ్చు. ఏదో అసంపూర్ణత, ఏదో భయం, ఏదో ఆందోళన, ఏదో అశాంతి. కానీ ఒక్క విషయం తెలుసుకో, ఇవన్నీ కొన్ని సంకేతాలే. నీ ఆత్మకు ఏదో గొప్పది జరగబోతుందని తెలుసుకో. ఆ అశాంతి ఎందుకంటే యూనివర్స్ నీ పేరు పిలిచింది. ఇప్పుడు నీవు నీ నిజమైన లక్ష్యాన్ని సాధించే వరకు నీకు నిద్ర పట్టదు. బహుశా నీకు అనిపించవచ్చు నాకు ఏమీ ప్రత్యేకత లేదు అని. కానీ గుర్తుంచుకో మిత్రమా, విశ్వం ఎప్పుడూ అత్యంత నిశ్శబ్దంగా ఉండే, అత్యంత గాయపడిన, అత్యంత సున్నితమైన ఆత్మలను ఎన్నుకుంటుంది. ఎందుకంటే అటువంటి ఆత్మలే ఈ ప్రపంచంలో నిజమైన వెలుగును వ్యాపింపజేయగలవు. నీవు ఎంత బాధను సహించావో అది ఒక కారణం కోసమే. నీవు ఇతరులకు సహాయం చేసినప్పుడు నీ మాటల్లో అనుభవ శక్తి ఉండాలి. కాబట్టి విశ్వం చెబుతుంది, ఇప్పుడు నీ భయాలను, భ్రమలను, పాత గాయాలను విడిచిపెట్టే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు నీపై నీవు నమ్మకం ఉంచే సమయం, నీవు ఎదురుచూస్తున్న కొత్త జీవితాన్ని స్వాగతించే సమయం. ఇప్పటి వరకు నిన్ను ఒక అదృశ్య శక్తి మార్గం నిర్దేశం చేస్తూ వచ్చింది. నీ కోరికలు ఇప్పుడు వాస్తవంగా మారబోతున్నాయి. కానీ ఒక షరతు ఉందండి. నీపై నీ విశ్వాసం ఉంచాలి, విశ్వంపై నమ్మకం ఉంచాలి. నీవు ప్రత్యేకమైన వాడివి, నీవు మేల్కొన్న ఆత్మలతో ఒకడివి. ఇప్పుడు నీ పూర్తి శక్తితో నిలబడే సమయం, భయాన్ని వదిలేసి ఆ వెలుగు వైపు నడిచే సమయం అనేది వచ్చింది. ఎందుకంటే విశ్వం నీ పేరును పిలిచింది. నీకు ఏదైనా కల ఉంటే, లక్ష్యం ఉంటే ఈ వీడియో నీ కల నిజం చేస్తుంది అని అర్థం. నీ నమ్మకాన్ని పెంచుతుంది అని అర్థం. నీ 7 రోజుల్లో నీకు కొత్త ప్రారంభాన్ని తెచ్చిపెడతాయి. ఈ రోజులు నీ ప్రయాణంలో ముందుకు సాగడానికి అవసరమైన శక్తిని కూడా ఇస్తాయి. విశ్వం నీ కోసం ఇప్పటికే మార్గాన్ని సిద్ధం చేసింది. నీవు కేవలం విశ్వసించాలి, నమ్మాలి. నీ జీవితంలో నీవు కోరిన మార్పును సాధించగలవని. నీవు విశ్వసించావా? ఎప్పుడైనా నమ్ముకున్నావా? ఈ యూనివర్స్ నీ శక్తి, నీ జీవితంలో ఏదో ఒక మంచి జరగబోతుంది అని నీవు నమ్మితే చాలు. ఆ విశ్వాసం నీ మార్గానికి వెలుగునిస్తుంది. నీవు ఎప్పుడూ ఊహించని అవకాశాలు, కొత్త మార్గాలు నీ ముందు తెరవబడుతున్నాయి. ఇది నీవు ఇంతకుముందు గుర్తించని మార్గం. నీవు దాన్ని చూసి స్వీకరించాలి. నీవు సిద్ధంగా ఉన్నావా లేదా? నీ జీవితానికి కొత్త దిశ ఇవ్వడానికి, నీవు ఎప్పుడూ తెలియని మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉన్నావా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా మిమ్మల్ని ఆ దిశకు సాగడానికి అవసరమైన సంకేతం అనుకోండి. ఈ 7 రోజుల్లో నీ కోసం ఈ సమయం మళ్ళీ రాదు. ఇది నీ పాత సందేహాలను, భయాలను విడిచిపెట్టే క్షణమని తెలుసుకోండి. నీ కలలను సాకారం చేయడానికి అవసరమైన అన్ని సాధనలు నీవు ఇప్పుడు కలిగి ఉన్నావు. అవును మిత్రమా, నీవు కేవలం నీ హృదయ స్వరాన్ని వినాలి. నీ భాగ్య ద్వారం తెరవబడుతుందని విశ్వసించాలి. 7 రోజుల తర్వాత నీవు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఈ 7 రోజులు నీ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజులని నీవు గ్రహిస్తావు. ఈ సమయం నీది. ఇప్పుడు నీవు నీ భవిష్యత్తును నియంత్రించగలవు. నీవు ఇంతకుముందు అసాధ్యమని భావించినది ఇప్పుడు సాధ్యమవుతుందని నమ్ముతావు. నీకు ప్రతిదీ అర్థమవుతుంది. నీ ప్రతి అడుగు ఇప్పుడు భాగ్యంతో, సమన్వయంతో ఉంటుంది. 7 రోజుల తర్వాత నీవు కోరుకున్నది నీ దగ్గర ఉందని నీవు ఖచ్చితంగా గ్రహిస్తావు. ఇప్పుడు నీకు అర్థమైంది కదా, విశ్వం నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంది అని. ఈ వీడియో నీకు సంకేతంగా లభించింది అని. నీవు ఇప్పుడు విజయం వైపు నడిపించే శక్తిని కలిగి ఉన్నావు మిత్రమా.
ఈ 7 రోజుల్లో నీ జీవితంలో మార్పు తీసుకురాగల సమయం. ఈ సమయం నీ కోసం కాబట్టి వదులుకోకు. ప్రతిదాన్ని స్వీకరించు. ప్రతిదాన్ని నువ్వు ప్రయత్నించు. ఏదీ విస్మరించవద్దు. ఈ సందేశం వింటున్నావంటే నీ పూర్వీకులు నీకు అమూల్యమైన ఆశీర్వాదాన్ని ఈ విశ్వం ద్వారా ఇచ్చారని అర్థం. ఇక ప్రతిదానికి కూడా ఆశీర్వాదంతో పాటు మన కృతజ్ఞత తెలపడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి మనం ఎప్పటిలాగే థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశాలు, అద్భుతాలు, అలాగే డబ్బు, నగలు, కారు, బంగ్లా, ఈ యొక్క ఆనందం అన్నీ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు విశ్వమా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్.